హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు మనకి జంతికలు లేకపోతే చక్రాలు అని కూడా అంటారు కదా, వీటిని ఎప్పుడు శనగపిండిలోనే కాకుండా ఇలా ఒకసారి మినపప్పుతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మినపప్పుతో చేసుకున్నా కానీ ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అజీర్తి ఉన్న వాళ్ళు ఒకసారి శనగపప్పుతో కాకుండా ఇలా మినపప్పుతో ట్రై చేసి చూడండి. నేనైతే ఒక 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు తీసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఆ నీళ్లు పోసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఒక 8 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. నేను క్రిస్టల్ సాల్టే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈలోగా నాకు పప్పు అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా, ఇలా మన వేళ్ళతో చెరుపుతుంటే చక్కగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం అయితే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నానండి. వాటరు లేదు, మాకు చక్రాల గిద్దెలో బాగానే దిగుతుంది అనుకుంటే అది స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఆ పిండిని అయితే నేను వరిపిండిని జల్లించుకుంటున్నానండి. వరిపిండి అయితే నేను 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల వరకు రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ వరకు వాము కూడా తీసుకొని క్రష్ చేసి అయితే ఇలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వాటర్ కూడా నేను వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చూసుకొని కొంచెమే వాటర్ పడతాయండి, వాటర్ ఎక్కువ పట్టవు. తర్వాత నేను ఇలా కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా తీసిన బటర్ అండి, అందుకని నేను అసలు మెల్ట్ కూడా చేయట్లేదు. వేసేసుకొని ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం వాటరు ఒక దాంట్లో తీసుకున్నానండి, చేయి తడుపుకోవడానికి. వాటర్ తీసుకొని ఇలాంటి చక్రాల గద్ది తీసుకొని దాంట్లో ఒక చిన్న వండని అయితే పెట్టుకొని ఇలా మొత్తం నేను ఒకసారి వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే పైన మనకి బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్ మనకి. చూసారు కదా, నేను తక్కువ ఆయిలే వేసుకున్నాను. చిన్నది కాబట్టి నేను ఒక్కటే వేసుకున్నానండి. ఇలా పెద్ద ప్యాన్ ఉంటే కనుక మనం విడివిడిగా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇలా చిన్న ప్యానే ఉంది కాబట్టి నేను ఒకసారి ఇలా మొత్తం ఒక పెద్ద చక్రం లాగా వేసుకున్నాను. ఇలా 2 పక్కలు కూడా ఈవెన్గా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకు 2 పక్కలు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా నేనైతే వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు రెండోసారి కూడా ఇలాగే వేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా. చూసారు కదా, కొంచెం ఆయిల్ ఫుల్గా పోసుకుంటే కనుక బయటకు వచ్చేస్తాయి మొత్తం అంతా ఆయిల్ అంతా కూడా. అందుకని పోసుకునేటప్పుడు చాలా తక్కువ ఆయిలే పోసుకోండి. కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకి ఆయిల్ అయితే బయటకు కూడా రాదు. ఫైనల్గా అయితే ఇలా మొత్తం అయితే రెడీ చేసేసుకున్నానండి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక 1 గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. నేనైతే 1కి 3 యాడ్ చేశానండి, అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.